నేతలు పదవిలో ఉన్నా ఎవరికి తెలియరు. మరికొందరు నాయకులు ప్రజలే నా దేవుళ్ళు అని జనం గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు. అలాంటి అరుదైన నేతల్లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. తాజాగా వైఎస్ఆర్ని అభిమానించే ఓ అవ్వ తన కుమారుడు జగన్ ని ప్రేమగా చూడటానికి వచ్చారు. ఆ అవ్వ కళ్ళల్లో ఆనందం వెళ్లి విరిసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపాన్ని 5 ఏళ్లుగా కళ్ళల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న ఓ అవ్వ హైదరాబాద్ లోని లోటస్ పాండ్లో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఆ మహానేత ప్రతిరూపాన్ని చూసిన వెంటనే ఆమె మోము కోటి కాంతుల దివ్యలా వెలిగిపోయింది. ఆ మనవడి ఆప్యాయత పలకరింపుతో పులకించిపోయింది. అనురాగంగా అవ్వ ఎక్కడి నుంచి వచ్చావని జగన్ అడగడంతో గుండెల నిండా సంతోషంతో గుంటూరు జిల్లా ఈపూరు నుంచి వచ్చానయ్యా, నాకు పింఛనిచ్చి అన్నం పెట్టిన ఆ మహానుభావుడు మీ నాయన అని, ఆ అయ్య లేకున్నా నిన్ను చూడాలని కలలు కంటున్నా, ఇన్నాళ్లకు కుదిరిందయ్యా అని ఆ ముసలవ్వ చెప్పడంతో ఇది విన్న ప్రతిపక్ష నేత చిన్న పిల్లాడిలా మారిపోయి బామ్మను గుండెలకు హత్తుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకులతో సమావేశాలు వంటి కార్యక్రమాలను పక్కన పెట్టి స్వచ్ఛమైన చిరుదరహాసంతో ఆమెతో 15 నిమిషాలు మాట్లాడారు జగన్. అయితే ఆ అవ్వ మాటలు జగన్కి ధైర్యాన్నిచ్చాయి. ఏమందో తెలుసా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టారయ్యా, ఎవరికీ భయపడకు, నువ్వు సీఎం అవుతావు అంటూ ఆ అవ్వ ధీమాగా చెప్తూ జగన్ని కలిసిన ఆనంద క్షణాలను తలుచుకుంటూ అక్కడి నుంచి ఇంటికి పయనమైంది.